సో బ్రహ్మముద్ర ఎలా చేయాలి అంటే 2 చేతులు జ్ఞానముద్ర పెట్టుకోండి, బ్యాక్ స్ట్రైట్ నెక్స్ట్ రైట్, గాలి తీసుకొని 5 టైమ్స్ గాలి తీసుకుంటూ ఉండండి, కళ్ళు మూసి. స్లోలీ రైజ్ అప్, ఓపెన్ యువర్ ఐస్. బ్రహ్మముద్ర అని ఎందుకు అన్నారు అసలు దీన్ని? బ్రహ్మముద్ర ఎందుకు అన్నారంటే బ్రహ్మకు 4 ముఖములు ఉన్నాయి కాబట్టి బ్రహ్మముద్ర అన్నారు. మీకు ఇందాక ఇట్లా చేసినప్పుడు ఫ్రంట్లో మనము శ్వాస తీసుకున్నాం కాస్త రిలాక్స్ చేయడానికి. చేసే ముందుగా కాస్త రిలాక్స్ చేయాలి, నార్మల్ బ్రీత్స్, ఓవరాల్గా ప్రాణాన్ని మొత్తం పంపించాలి. ఆ తర్వాత ఇది స్టార్ట్ చేయాలి. సో ఒకసారి కమాన్ ఆల్ ఆఫ్ యూ, బోత్ ద హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర, టేక్ అ డీప్ బ్రెత్ 5 టైమ్స్. జోరుగా గాలి తీసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ 5 టైమ్స్. Slowly straight, inhale, exhale. Slowly left side, turn left side and 5 times respiration. Slowly straight 5 times. Slowly top, upper pike petti 5 times. Okay. Slowly straight 5 times. Slowly bend your neck 5 times. Slowly straight 5 times. Take a deep breath. Exhale, inhale. Relax. Oh. మీరు ఫస్ట్ ఓం చెప్పి లోపల నుండి మెలకు వచ్చింది లేదా బయటికి రావాలనుకున్నారు అనుకున్నప్పుడు ఓం చెప్పి నమస్కారం చెప్తే చాలు, ఓం అని. ఇలా అక్కర్లేదు, బట్ మీకు అంతకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి జస్ట్ అట్లా చెప్తున్నాను. ఇంకొంచెం నిద్ర
ఆ జెంటిల్ టచ్తో చేస్తే కూడా తప్పేం లేదు. ఓం చెప్తే సరిపోతుంది. ఓం చెప్పి బయటికి లేస్తే అంటే కళ్ళు తెస్తే సరిపోతుంది నెక్స్ట్కి వెళ్ళడానికి. బ్రహ్మముద్ర ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దీంట్లో ఒక టాప్ హెడ్ పైకి ఎత్తి కట్ చేసుకొని, అంటే పైకి ఎత్తి చేసేది వదిలేసి మీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ చేసుకుంటే సరిపోతుంది. అది దత్తాత్రేయ ముద్ర. మీరు అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ముద్ర వల్ల బీపీ ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు చేయకూడదు ఇది. ఓకే, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ, హై బీపీ, లో బీపీ కానీ అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు చేయకూడదు. ఆపరేషన్లో ఉన్నోళ్ళు, ఏదైనా కొత్తగా ఆపరేషన్ అయ్యి పేషెంట్లకి బెడ్ రిడన్ అయ్యి వీక్గా ఉన్నోళ్ళు చేయకూడదు. ఓకే, బాగా వీక్ అంటే ఈ బ్రహ్మముద్ర కానీ దత్తాత్రేయ ముద్ర కానీ. బ్రహ్మముద్ర మీరు నోట్ చేసుకుంటే, దత్తాత్రేయ అంటే హెడ్ పైకి చేసినది కట్ చేసుకొని మిగతా 3 చేసుకుంటే సరిపోతుంది, దత్తాత్రేయ ముద్ర. ఓకే, అది ఇంకొంచెం అంటే లోయర్ డోసేజ్. బ్రహ్మముద్ర టాప్ హార్ట్, ఇది ఇక నెక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న వాళ్ళు అన్నీ చేయరమ్మా. ఈ బాడీని జస్ట్ ఇట్లా బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ కూర్చుంటారు, 2 చేతులు జ్ఞానముద్రలో ఉంచుకుంటారు. నెమ్మదిగా ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క 4 వైపులో చేసేస్తారు మొత్తం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టుగా. ఎందుకు? నాడి ముఖమండలం అంటారు. నాడి ఇప్పుడు సత్యం శివం సుందరం ఎక్సర్సైజ్లో మీరు సత్యం ఎక్సర్సైజ్లో మీరు చూసి ఉంటారు. మధ్యలో నెక్ ఎక్సర్సైజ్ చేసి అంతా అయిపోయిన తర్వాత రైట్ లెఫ్ట్ నేను అప్ అండ్ డౌన్ చెప్పే ముందు నాడీ ముఖమండల్ చేంజ్ ఇన్ యాంగిల్ అని చెప్తుంటా. నాడీ ముఖమండల్ చేంజ్ ఇన్ యాంగిల్ 1 2 3 4 5 6 మళ్ళీ 7 8 9 10 11 12 జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇట్లా అనమాట, జిగ్జాగ్ ప్యాటర్న్లో. ఓకే, సో ఎందుకంటే ఈ యొక్క నాడులు బ్రెయిన్ నుంచి బాడీకి అన్ని వైపులా పోయేస్తుంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇంకా అన్ని ఎక్సర్సైజులు చేసిన సారం అంతా నీ బాడీకి లభిస్తుంది హార్మోన్స్తో. ఎందుకంటే మాస్టర్ ప్లాన్స్ ఇది మొత్తం చేస్తూ ఉంటాయి. బాడీకి సంబంధించిన మెయింటెనెన్స్ ఈ రోజుకి నువ్వు చేసేసినావు, అయిపోయింది, ఫినిష్. ముద్ర, ధ్యానం, ప్రాణాయామాల, బందాస్ అట్లా వెళ్ళిపోతారు ప్రాక్టీస్కి వల్ల. మనమే ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ పోతుంటాం అనమాట. సుఖం ఇస్తుంటాం కదా, బాగా సుఖం ఎక్కువ అయిపోతుంది. సుఖం మామూలు కూడా కాదు, టూ మచ్ సుఖం. అప్పుడు కొంచెం అట్లా బాడీకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కావాల్సి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందరూ టూ మచ్ లేండి, ఇంకేం చెప్పక్కర్లేదు. రైతులకే ఇప్పుడు అంతా సుఖపడుతున్నారు. ఇంకా అంటే మొత్తం చేంజ్ అయిపోయినాయి. అందుకే వాళ్ళు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయి, డాక్టర్లు అంతా ట్యాబ్లెట్లు వేసి పదా అంటారు. మైండ్ ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి అట్లా. అండ్ ఇప్పుడు ఇళ్ళల్లో అందరికి ఉన్నాయి, ఎవరికి లేదు చెప్పండి. అలా 2 చైర్లు ఉన్నాయి ఇక్కడ కూడా. నాకు కింద కూర్చోలేదా అంటే కింద కూర్చుంటాము, ఎవరైనా వస్తే గెస్ట్లకి. ఓకేలేదు. సో గట్ ఇట్. బ్రహ్మముద్ర అర్థమైంది కదా? ఎనీ డౌట్స్ ఇన్ బ్రహ్మముద్ర? ఐ వాంట్ టు క్లోజ్ దిస్ వీడియో ఫర్ ద బ్రహ్మముద్ర. ఎనీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి క్లోజ్ చేస్తే నెక్స్ట్ వీడియోకి అయితే అది కూడా పట్టాలి కదా, చాలా ఎన్ని వీడియోలు అని పెడతాయి పాపం. ప్రశాంతి, దీప, ఎనీ డౌట్స్? వద్దు, నో డౌట్స్ కదా? సో నాడులన్నీ ప్యూరిఫికేషన్ అవుతాయి అనమాట, మంచిది. బీపీ ఉన్నోళ్ళు చేయకూడదు చెప్పాను కదా, నీట్ అండ్ క్లారిటీ. పెద్ద వయసు వాళ్ళకి సడన్గా చేయించద్దండి ఇది. ఇంకొకటి కాషన్, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చేయించద్దండి. సడన్గా చేస్తే వాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడవచ్చు. యంగ్ ఏజ్లో ఏ ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళు చేస్తే కూడా కళ్ళు తిరిగి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్రహ్మముద్ర ఇన్ కేస్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరు పెట్టుకోండి. మీకేమైనా ఇంకేం చేయబుద్ధి కాదన్నప్పుడు అవి చేసుకోండి. ఓకే మధు, ఫాలోయింగ్? వెరీ గుడ్, డన్. ఓం.